తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతంగా చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఆకాంక్షలను రాష్ట్ర సాధన ఆకాంక్షలను బలోపేతం చేస్తూ కేసీఆర్ గారు ముందుకు తీసుకుపోయినారు. అయితే ఇదేమైనా కొత్తగా చేసినారా కేసీఆర్ గారు అంటే ప్రపంచంలో అనేక ఉద్యమాల్లో ఇటువంటి యొక్క పరిస్థితులే చూసినాం మనం. నేను ఇది చెప్తాను. ఇది మనకు భారత స్వాతంత్ర పోరాటాన్ని కనుక తీసుకున్నట్టయితే దిస్ వాజ్ వన్ ఆఫ్ ద సింబల్స్. అప్పుడు ఇది మహాత్మా గాంధీ గారు భారత స్వాతంత్ర పోరాటంలో 3 మంకీలు, చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు అనవద్దు అని చెప్పని ఆ రోజు బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితపరిచేందుకు ఒక శాంతియుత పద్ధతిలో మనం పరుషమైనటువంటి ఒక రీతిలో బ్రిటిష్ వారి పట్ల వ్యవహరించొద్దు అని చెప్పని ఒక అహింసా భావనను ప్రేరేపించడం కోసం అని చెప్పని ఆ రోజు గాంధీ గారు తయారు చేసినటువంటి ఒక ఇది జనగణమన అట్లనే వచ్చింది. తెలంగాణ ఉద్యమ స్వరూపం అది, భారతదేశ స్వాతంత్ర స్వరూపం అది, వందే మాత్రం భారతదేశ స్వాతంత్ర స్వరూపం అది. అదేవిధంగా ఇది చూడండి ఒకసారి, చరక అంటే తెలంగాణ భారతదేశ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ అనేటువంటి ఒక రీతిలో పల్లెల్లో కూడా చరక పెట్టించినటువంటి ఒక చరిత్ర ఆ రోజు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఉండే. అట్లా ఈ రకంగా ప్రపంచంలో ఏ ఉద్యమాలైనా సరే, నేను మీకు నెల్సన్ మండేలా ఇప్పుడు మీకు కనుక చూసినట్టయితే పావురం నోట్లో ఒక ఆకు పెట్టుకుంటుంది, పావురం ఎగురుతూ ఉండేటువంటి ఒక ఇమేజ్ ఉంటుంది. ఇట్లా అనేక ప్రజా ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు చేసినప్పుడు ఆ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు, ఆ ఉద్యమ ఆకాంక్షలకు ఒక స్వరూపం ఇచ్చేందుకు అని చెప్పని ఉద్యమ చరిత్రల నేపథ్యంలో కేసీఆర్ గారు ఆ రోజు 4 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలకు పట్టం కట్టే రీతిలో, కేంద్రం మెడలు వంచే రీతిలో ప్రజలందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చే, సంఘటితం చేసేందుకు, సమన్వయం చేసేందుకు అని చెప్పని తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేస్తే ఇవాళ అత్యంత దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొదలు ఆయన చేసిన ఒక చిల్లర ప్రయత్నం నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రాజీవ్ గాంధీ విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పోటీ పెట్టే పని పెట్టినాడు. తీసుకెళ్ళి లోపల ఇవాళ ఏదో ఇత్తడి విగ్రహం అని చెప్పని అంటా ఉన్నారు. పెద్ద ఎత్తున అదేంటి 10 టన్నుల ఇత్తడట, 17 అడుగుల ఎత్తుల తయారీ అని చెప్పని విగ్రహాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. తెలంగాణ మీద గౌరవం ఉన్నట్టు, తెలంగాణ తల్లి మీద గౌరవం ఉన్నట్టుగా ఇవాళ నటిస్తూ ఇవాళ మొత్తం విగ్రహాన్ని డీఫేస్ చేయాలనే ఒక కుట్రపూరిత ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. కిరీటం ఏదైతే కిరీటం ఉండేనో ఆ కిరీటం తీసేయాలా, ఇంకా మిగతా అంతా కూడా రూపురేఖలు మార్చి పడేయాలా అని చెప్పని ఇవాళ ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను అందుకే అన్నాను, పనిలేని పెద్ద మనిషి పిలితలకాయ కొరుగుతాడు అన్నట్టుగా ముఖ్యమంత్రిగా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయి, ముఖ్యమంత్రిగా ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపు, ఉన్నటువంటి ఒక సాధించిన అభివృద్ధి కంటే ఇంకా బలంగా ఇంకేమైనా అభివృద్ధి సాధించాలంటే ఒక ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ లేకుండా ఒక నెగటివ్ మైండ్ సెట్తో, ఒక రిగ్రెసివ్ మైండ్ సెట్తో ఇవాళ రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను ప్రబలీకృతం చేసేందుకోసం తయారు చేసినటువంటి ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇవాళ విధ్వంసం చేసి ఒక సాడిస్ట్ లెక్క, ఒక సైకోపాత్ లెక్క వ్యవహరిస్తూ ఇవాళ అటు తెలంగాణ అస్తిత్వం పైన దాడి చేస్తూ ఉండు, తెలంగాణ ఉద్యమం పైన దాడి చేస్తూ ఉండు, తెలంగాణ సాధించుకు వచ్చినటువంటి ఒక కేసీఆర్ నేతృత్వంలో తయారైన ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని విధ్వంసం చేసి నాకు తెలంగాణ అంటే పడదురా అనేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తూ ఉన్నాడు. కేవలం ఇవాళ మరొకసారి ఆంధ్ర పెట్టుబడిదారులు కావచ్చు, ఆంధ్ర పాలకవర్గం కావచ్చు, వీళ్ళందరికీ కొమ్ము కాసేటువంటి ఒక రీతిలో వాళ్ళను మెప్పించి ఒప్పించేటువంటి ఒక రీతిలో ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని విధ్వంసం చేస్తూ ఉండు. ఇది పాపం రేవంత్ రెడ్డి గారు, ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది పాపం ఇది. ఎందుకంటే ఆ విగ్రహాన్ని, ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చుట్టూ మా యొక్క ఆకాంక్షలను కోసం అని చెప్పని మేము తెలంగాణ ఉద్యమంలో అందరం కూడా పనిచేసినాం. తెలంగాణ కోట్ల మంది ప్రజలు ఆ విగ్రహం కోసం, ఆ విగ్రహం చుట్టూ నిలబడి జై తెలంగాణ నినాదాలు ఇచ్చినారు. జయ జయ హే తెలంగాణ అని చెప్పని ఆ విగ్రహం చుట్టూ పాటలు పాడుకున్నారు. రేవంత్ రెడ్డి నీకు తెలియదు, ఎందుకంటే నువ్వు చంద్రబాబు నాయుడుకు తొత్తుగా పనిచేస్తూ ఆ రోజు తుపాకులు పట్టుకొని తెలంగాణ ఉద్యమకారులపైన దాడి చేసినట్టు ఒక తెలంగాణ ద్రోహి కాబట్టి నీకు ఆ విగ్రహానికి ఉన్నటువంటి ఒక బంధం, అనుబంధం, ఆత్మీయత అనేటువంటి ఒక పరిస్థితులు నీకు తెలియట్లేవు రేవంత్ రెడ్డి. దురదృష్టం, తెలంగాణ ప్రజలు నిన్ను ఎన్నుకున్న తర్వాత అయినా కుక్కతో ఒక గుండ్రాయి గడితే కూడా చక్కగా కాదన్నట్టుగా నీ బుద్ధిని మార్చుకోలేదు. నేను అనుకున్న కనీసం ముఖ్యమంత్రి అయిన తర్వాతనైనా కొంత విజన్తో, కొంత విజ్డమ్తో, విజ్ఞతతో వ్యవహరిస్తాడు, ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చేయడు అంటే ఇవాళ పనిగట్టుకొని ఇవాళ ఈ రకమైన ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తూ ఉండు. ఇది తెలంగాణ మీద దాడిది, తెలంగాణ అస్తిత్వం మీద దాడిది. ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర పాలకవర్గాన్ని మెప్పించేందుకోసం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన ఒక ప్రయత్నం ఇది. నీకు నచ్చకపోతే తెలంగాణ తల్లిని ఎందుకు విధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి? ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? నేను ఇంకొక విషయం తీసుకొస్తా ఉన్నాను, ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను ఇవాళ.
ఇది ఒక వెకిలి చేస్తా. అధికారం ఉంది కదా అని చెప్పని వెకిలి చేష్టకు పాల్పడతా ఉన్నాడు. నాకు మరి అసలు మొత్తం క్యాబినెట్ ఒప్పుకుందా, మేనిఫెస్టోలో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కాక మీరు, కానీ ఇది క్యాబినెట్ ఒప్పుకుందా, దీనిపైన విస్తృత చర్చ జరిగిందా, ఇవాళ నువ్వు మార్పులు చేర్పులు చేస్తా అంటున్నావు. మీ తాత జాగీర్లా ఏమైనా విగ్రహాలు? ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, ఉద్యమాన్ని ముందుండి నడుపుతున్నటువంటి ఒక పెద్ద మనిషిగా 10 మంది ఉద్యమకారులు, వందలాది మంది ఉద్యమకారులతో చర్చ చేసిన తర్వాత బిఎస్ రాములు గారు, గంగాధర్ గారు, చారి గారు, ఇటువంటి ఒక పెద్ద పెద్ద జయశంకర్ గారు, ప్రకాష్ గారు, ఇటువంటి వాళ్ళందరితో చర్చ చేసిన తర్వాత వాళ్ళందరి సమ్మతితో, వాళ్ళ ఆలోచనలతో ఆ విగ్రహాన్ని తయారు చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్ట పోతాడట చూడ్రిగా, సిద్ధమవుతున్న తెలంగాణ తల్లి విగ్రహం ఆయన ఒక్కడే పోతాడట. మీరు మీ ఇంట్లో మీ మదర్దో లేకపోతే మీ గ్రాండ్ మదర్దో విగ్రహాలు పెట్టుకుంటే మాకు ఆ సంబంధం లేదు, కానీ తెలంగాణ ఆత్మను నువ్వు ఆవిష్కరిస్తూ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మార్పు చేర్పులు చేస్తా అంటే నీకెక్కడిది? నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేవు. నువ్వు తెలంగాణ ఉద్యమమే దాడి చేసినటువంటి వాడివి. నువ్వు ఆ ఉద్యమ స్వరూపాన్ని ఎట్లా విధ్వంసం చేస్తావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక విషయం అడగదలుచుకున్నాను ప్రజలారా, నేను తెలంగాణ సమాజాన్ని కూడా లోతుగా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ సింబల్ని ఎవడన్నా విధ్వంసం చేయగలుగుతాడా? ఈ సింబల్ని ఎవడన్నా విధ్వంసం చేయగలుగుతాడా? చేస్తే ఏమంటాం చెప్పండి? వందే మాత్రం కూడా మనం వాడుకుంటున్న వందే మాత్రం వేరు, ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు వాడుకునేట్టుగా వందే మాత్రం వేరు. రేపు పొద్దుగాల ఈ వందే మాత్రం కాదు ఆ వందే మాత్రం పెట్టండి అంటే ఊకుంటుందా భారతదేశ సమాజం? జనగణమన మార్చమంటే భారతదేశ సమాజం ఊకుంటుందా? ఒక దుర్మార్గమైనటువంటి రీతిలో ఈ దేశంలో మహాత్మా గాంధీని ఎట్లయితే చెరపలేరో తెలంగాణలో కేసీఆర్ను చెరపలేరు, కేసీఆర్ గారు తయారు చేసిన ఉద్యమ స్వరూపాలను కానీ ఉద్యమ అస్తిత్వాన్ని కానీ చెరపలేరు అనేటువంటి ఒక ఇంగితము లేకుండా, విఘ్నత లేకుండా, ఒక క్రూరమైన మనస్తత్వంతో, ఒక శాడిస్ మనస్తత్వంతో ఇవాళ వ్యవహరిస్తూ దుర్మార్గానికి పాల్పడతా ఉన్నాడు. తెలంగాణ అంటే గౌరవం తెచ్చినట్టు ఒక వ్యక్తి కేసీఆర్ గారు, తెలంగాణ అంటే గౌరవం ఇచ్చినటువంటి ఒక విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం, ఆ తల్లి విగ్రహాన్ని వాళ్ళ విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేయటం న్యాయం కాదు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొస్తా మిత్రులారా, ఇది చూడండి, మీరు గూగుల్లో ఈ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు దయచేసి ఈ గూగుల్లో కొట్టి చూడండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. యాంగ్రీ లయన్స్ ఆఫ్టర్ నేషనల్ ఎంబ్లమ్ కాస్ట్, లయన్ క్యాపిటల్ ఆఫ్